నమస్తే, వెల్కమ్ టు క్లౌడ్ మీడియా. ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిశాంత్ గారితో ఉన్నాం. సార్, ఇంకొక పదం ఎక్కువగా వింటున్నాం సార్. అది ఏంటంటే నైతిక హ్యాకింగ్ అంటే ఏమిటి? మామూలుగా హ్యాకింగ్ జరుగుతుంది, హ్యాకింగ్ అవుతుంది ఓ జనరల్ గా వింటాం. మిగతా వాటికి ఈ నైతిక హ్యాకింగ్ అనే దానికి డిఫరెన్స్ ఏంటి? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏం లేదండి. హ్యాకింగ్ రెండు రకాలు, ఒకటి అనెథికల్, ఒకటి ఎథికల్. అనెథికల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని, వీక్నెసెస్ ని వాళ్ళకు లాభంగా, అంటే వాళ్ళకి ఎట్లా అంటే మిమ్మల్ని దోచుకోవడానికో లేకపోతే మీ దగ్గరికి డబ్బులు సంపాదించుకోవడానికో వాటి కోసం ఆ వీక్నెసెస్ వాడుకుంటారు. బట్ ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఆ వీక్నెసెస్ ని కనిపెట్టి అటాక్స్ నుండి కాపాడడానికి ఈ ఎథికల్ హ్యాకర్స్ ఆ వీక్నెసెస్ ని వాడతారు. ఒక కంపెనీకి వాళ్ళు ఈ విధంగా ఉపయోగపడతారా? ఎస్ అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, ఒక బ్యాంక్ ఉంది, సో వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లో వీక్నెసెస్ ఏమున్నాయని చెప్పేసి కనుక్కొని ఆ అటాక్ జరగకుండా కాపాడే పని వీళ్ళది, ఎథికల్ హ్యాకర్స్. అదర్వైజ్ అనెథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారు, ఆ వీక్నెసెస్ ఏమైతున్నాయో అవన్నీ కనుక్కొని వాళ్ళ లాభం కోసం వాడుకుంటారు. ఆ డబ్బులు సంపాదించడానికో లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసమో దేనికోసం వాళ్ళు అట్లా వాడతారు. ఓకే, ప్రాసెస్ లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఉపయోగించే పద్ధతులు ఏమైనా ఉంటాయా? ఎట్లా ఉంటాయి ఏంటనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మా దగ్గర ఒక మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ పంపారు అనుకోండి. సో దాన్ని మేము ఎలా టెస్ట్ చేస్తామంటే ఫస్ట్ వల్నరబిలిటీ స్కానింగ్ చేస్తాం. ఆటోమేటెడ్ టూల్స్ ఉంటాయి, చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసి మొత్తం ఆ అప్లికేషన్ ని స్కాన్ చేస్తాం. ఆ స్కాన్ చేయడానికి పర్పస్ ఏంటి అంటే ఇందులో వీక్నెసెస్ ఏమున్నాయని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఆ స్కానింగ్ లో మాకు ఎక్కడెక్కడ వీక్నెసెస్ ఉన్నాయని తెలిసిపోతుంది. తెలిసిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ వీక్నెసెస్ ని హ్యాకర్స్ ఎలా అయితే యూజ్ చేసుకొని హ్యాక్ చేస్తారో అని చెప్పేసి మేము గెస్ చేస్తాం, మేము ఆలోచిస్తాం. దాన్ని కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏ టెక్నిక్స్ వాడతారో అని చెప్పేసి మేము ఆ టెక్నిక్స్ అన్ని మేము లిస్ట్ అవుట్ చేసేసుకొని ఆ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి ఆ వీక్నెసెస్ దాని సిస్టమ్ ని హ్యాక్ చేస్తాం. హ్యాక్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తామంటే కోడ్ రివ్యూ చేస్తాం. ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఏ కోడ్ అయితే వాడారో ఆ కోడ్ లో ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయి, ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి అందులో ఉన్న ఫాల్ట్స్ అన్ని ఫైండ్ చేస్తాం. తర్వాత వచ్చేసి లాగిన్ సిస్టమ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వడానికి ఈ లాగిన్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుంది అని చెప్పేసి మొత్తం అదంతా చెక్ చేస్తాం. తర్వాత డేటా ఎన్క్రిప్షన్ టెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీ సైట్ నుండి యూజర్ కి డేటా వెళ్తుంది, యూజర్ నుండి మీకు డేటా వస్తుంది, మీ సైట్ కి డేటా వస్తుంది. సో ఈ డేటా ఎంత మంచిగా ఎన్క్రిప్ట్ అవుతుంది, వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్ యూఆర్ యూజింగ్, కరెక్ట్ గా ప్రోటోకాల్స్ వాడారా, ఈ ఎన్క్రిప్షన్ అన్ని మేజర్లీ ఇవి. చాలా చిన్నవి చాలా ఉంటాయి, బట్ మేజర్లీ 5 ప్రాసెస్ ఫాలో అవుతాయి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతులన్నీ కూడా వెబ్సైట్ కానివ్వండి, మొబైల్ అప్లికేషన్ దేనికైనా సరే అవే సేమ్ ప్రాసెస్. అంటే కొన్ని పద్ధతులు చెప్పండి అంటే పర్టికులర్ ఇవి అని అయితే చెప్పలేము, ఎందుకంటే మీరు రకరకాల పద్ధతులు వాడుతూ ఉంటారు. అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి, ఆ మూమెంట్ లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి. థ్యాంక్ యూ అండి. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.